మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అందరికీ పాదాభవందనాలు. నా పేరు సరస్వతి. మా మ్యారేజ్ అయిన తర్వాత నాకు ధ్యాన పరిచయం జరిగింది 2012లో. నాకు అంతకుముందు ధ్యానం అంటే తెలియదు, ఏమీ తెలియదు. 2012లో ధ్యాన పరిచయం జరిగిన తర్వాత నన్ను పిరమిడ్కి తీసుకెళ్ళాడు మా సార్ ఆదోనిలో. అక్కడికి వెళ్ళి ధ్యానం కూర్చోపెట్టారు. అక్కడ కమలా మేడం వాళ్ళు ఉండేవారు. మేడం ధ్యానం గురించి చెప్పండి అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇలా వేళ్ళలో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనించాలి అని. సరే మేడం ఓకే అని పైన పోయి కూర్చున్నాను. ఒక 5 నిమిషాలకే నాకు ఎన్నో గంటలు అనిపించింది. 5 నిమిషాలు కళ్ళు తెరిచి చూసి ఎంత అయింది అని టైం చూసుకుంటే ఓన్లీ 5 నిమిషాలు మాత్రమే అయింది. ఓహో, ఇంత 5 నిమిషాలకే ఎన్ని గంటలు అనిపించిందా నాకు అని ఈయనను పిలుచుకొని ఇంటికి వచ్చేసాను. అలా రోజు సాయంత్రం నన్ను పిరమిడ్కి తీసుకెళ్ళి ధ్యానం చేయించేవాడు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా. అలా వెళ్ళిన తర్వాత అంటే ఏమీ తెలియకుండానే ధ్యానంలోకి వచ్చాను. అంటే ఏ క్వశ్చన్ లేకుండా, ఏ అనారోగ్యం లేకుండా ఆయన చెప్పారన్న మాటతో నేను కూడా ధ్యానంలోకి వచ్చాను. అలా ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా అబ్బాయి 1 ఇయర్ దాటింది. 1 ఇయర్ దాటిన అబ్బాయికి గీతా మేడం వాళ్ళ ఇంట్లో క్లాస్ పెట్టించారు. ఆ రోజు క్లాస్ పెట్టించి వాళ్ళ ఇంట్లో భోజనాలు పెట్టారు. అక్కడికి మేము వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే నాకు తెలియదు అంతవరకు, అంటే ఇలా ఉంటారు, అందరూ ప్రేమగా చూసుకుంటారు పిరమిడ్ మాస్టర్లు అందరూ అని. నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఆ రోజు మా అబ్బాయికి అన్నం తినిపిస్తూ నేను కూడా తిన్నాను. నాకు అంత తిన్న తర్వాతే నాకు అంటే కడుపు నిండేసింది, వద్దనుకున్నాను. ఇంకా తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తిన్నావమ్మా అంటే తిన్నాను మేడం నేనంటే, అదే లేదు నేను చూడలేదు నువ్వు తినేది అని. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు ఒక తల్లి తండ్రిలాగా నన్ను పక్కన కూర్చోబెట్టుకొని మరీ తినమ్మా అని వడ్డించారు. ఆ రోజు నేను ఫీల్ అయ్యాను. అంటే పిరమిడ్ మాస్టర్లు ఇంత ప్రేమ చూపిస్తారు. అక్కడ ఆదోన్లో వాళ్ళందరూ అంతే. నేను కొత్తగా వెళ్ళినప్పుడు అందరూ ఎంతో ఆప్యాయతగా ఎంతో ప్రేమగా పలకరించేవారు అందరూ. ఇలా జరిగిన తర్వాత సార్ 2016లో మా ఇంటి పైన పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు. అప్పటిదాకా నేను అంటే అరాకొరగానే ఉన్నాను. ఎందుకంటే ధ్యానంలోకి ఎక్కువగా రాలేదు. ఓన్లీ 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేస్తూ ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకుంటూ ఉండేదాన్ని. పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు మా చిన్న అబ్బాయికి 2 ఇయర్స్ అయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు. సార్ వచ్చిన తర్వాత నాలోన విపరీతమైన మార్పు వచ్చేసింది. అంటే ఆయన సార్ మాట ఇచ్చేశారు కదా, మేము ధ్యాన ప్రచారం కోసమే ఈ పిరమిడ్ అందరికీ తెలియపరచడానికి కోసమే కట్టించామని. ఆయన ఎప్పుడైతే ముందడుగేశారో ఆయనతో పాటు నేను 2 ఏళ్ళ అబ్బాయిని తీసుకొని 2 అబ్బాయిలని ఎత్తుకొని ధ్యాన ప్రచారాలు పల్లెలు వీధులు ఆయనతో పాటు తిరిగేశాను మొత్తం. ఇంకా ఎందుకంటే ఎప్పుడు ఒకరు భర్త అలా భార్య ఇలా ఉంటే అలా ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఉండాలి, అర్థం చేసుకొని. అంటే ఒక ఫ్రెండ్స్ లాగా మేమిద్దరం అర్థం చేసుకొని ఎలా చేయాలి ప్లానింగ్స్, అంటే మండలాలు తిరగడం కానీ ఎక్కడైనా ప్రచారాలకు వెళ్ళడం కానీ ఇద్దరం మాట్లాడుకొని 2 అబ్బాయిల్ని ఇప్పుడైతే ఇంతకుముందు 2ని తీసుకెళ్ళి ప్రచారాలకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పెద్ద అయ్యారు కాబట్టి 2ని వాళ్ళ నాన్నమ్మతోనో వాళ్ళ పెద్దమ్మ వాళ్ళతోనో వదిలేసి 5 రోజులు కానీ 6 రోజులు కానీ ఒక మండలం 5 రోజులు పట్టిందనుకో 2ని వదిలేసి మేము ఇద్దరము ప్రచారాలకు వెళ్ళిపోతూ ఉంటాము. అక్కడికి 5 రోజులు అక్కడే ఉండి ప్రచారం అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాము. మా అబ్బాయిలు కూడా 2 బాగా సహకరిస్తారు. వాళ్ళు కూడా సేవలో కూడా ఎక్కడైనా సరే బాగా యాక్టివ్గా ఉంటారు. చదువులో కూడా చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇంత ప్రచారం తిరుగుతూ ఉన్నాము. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడు పత్తికొండ పిరమిడ్లోన ధ్యాన ప్రచారం చేసేటప్పుడు మా అబ్బాయి 2 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ డాడీతో పాటు నేను కూడా ప్రచారానికి వెళ్తాను ఆటోలోనా అని ఏడ్చాడు. ఏడిస్తే వెళ్ళండి అని 2ని పంపించేశాను వెంట. 2ని పంపించేసిన తర్వాత ఆటోలో 2 కూర్చున్నారు. కూర్చొని తర్వాత 2 ఆటోలో మైక్ కోసం పోట్లాడారు. పోట్లాడింటే అది ఎలా జరిగిందో తెలీదు. చిన్న అబ్బాయి కింద పడిపోయాడు ఆటోలో నుంచి, రన్నింగ్ ఆటోలో నుంచి కింద పడి వాళ్ళు కొంత దూరం పోయిన తర్వాత చూసుకున్నారు ఆ అబ్బాయి కింద పడేది. ఆ తర్వాత చూసుకున్న తర్వాత పెద్ద అబ్బాయి అన్నాడు, డాడీ తమ్ముడు కింద పడిపోయాడు అని. అంటే ఆ అబ్బాయి కింద పడి ఓన్లీ ఒక చిన్న రాయి ఎత్తుకొని బ్లడ్ కారుతూ ఉంది.
బ్లడ్ కారుతూ ఉంటే పోయి చూసి ఏమైంది నాన్న అంటే కొంచెం మోకాలు దోక్కొని తలకు కొంచెం రాయి గుచ్చుకొని బ్లడ్ వస్తుంది. అబ్బాయిని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే నర్సు ఇంజెక్షన్ వేస్తూ ఉంటే ఈ అబ్బాయి ధ్యానం గురించి చెప్పాడంట. ఎందుకోసం మీరు వచ్చారు ఇక్కడికి అంటే ఇట్లా ధ్యానం కోసం వచ్చాము, ఇలా ప్రచారానికి వచ్చామని. ఎలా చేయాలి ధ్యానం అంటే ఆ సిచ్యువేషన్లో కూడా వాడు వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం గురించి నర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాడు. అలా జరిగిన తర్వాత ఆ అబ్బాయిని అడిగాం, నాన్న ఇద్దరు ఇలా పోట్లాడుకున్నారు కదా, ఎందుకురా ఇట్లా పోట్లాడుకున్నారు, ఎందుకు కింద పన్నావు నువ్వు అంటే, డాడీ మేమిద్దరం పోట్లాడుకుంటుంటే అన్న నన్ను తోచాడు, నేను కింద పడ్డాను, పత్రి సారు ఆటోలో ముందే కూర్చున్నాడు డాడీ, పత్రి సారే నన్ను కాపాడాడు అని ఆ అబ్బాయే చెప్పాడు. ఆ అబ్బాయి చెప్పిన తర్వాత ఇదే మాటే మేము సార్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసాం. సార్కి పోయే ముందు మేము ఆ అబ్బాయిని ఎత్తుకొని వచ్చి, సార్ ఈ అబ్బాయి ఇలా కింద పడ్డాడు, ఇలా చెప్తా ఉన్నాడు మీ గురించి, మీరే సేవ్ చేశాడని చెప్పాడు అని సార్కి చూపిస్తే ఆ అబ్బాయి తలపైన ఒక 5 నిమిషాల వరకు చేయి పెట్టి ఓకే అంతా అయిపోయిందని పంపించేసిన తర్వాత ఆ అబ్బాయికి 3 years అప్పుడు హార్ట్లో హోల్ ఉందని తెలిసింది. అంతవరకు తెలీదు, డాక్టర్స్ చూపించినా కూడా ఎప్పుడు ఏం చెప్పలేదు. కానీ ఒకేసారి 3 years అప్పుడు హార్ట్లో హోల్ ఉందని చెప్పిన వెంటనే ఈయన భయపడితే నేనుండి భయపడలేదు. నేనేం భయపడుకోకున్నట్ల ఈయన చెప్పిన వెంటనే కూర్చులో పోయి కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. నేనుండి ఏమీ కాదు అని నేను ధైర్యం చెప్పి ఈయనకి, ఎట్లా మేడం ఏంటి అని ఆ సార్ని, ఉజ్జనయ్య సార్ మాకు బాగా తెలుసు, ఆదోనిలో పిరమిడ్ మాస్టర్ డాక్టర్, ఆయన దగ్గర తీసుకెళ్ళి అడిగిన తర్వాత నిజంగానే హార్ట్లో హోల్ ఉంది, ఏం కాదు, ఇక్కడికి ఆదోనిలో డాక్టర్స్ వస్తారు, చూయిద్దాము అని ఆయన డాక్టర్కి లెటర్ రాసిచ్చి మరీ చూయిస్తే ఇది పెద్దగా అయ్యే కొద్దల్లా మూసుకుపోతుంది అని చెప్పిన తర్వాత ఒక 3 years 4 years మేము సరే అని సార్కు చెప్పిన తర్వాత సార్ కూడా ఏమన్నాడు, ఏమీ కాదు అన్నాడు. అలానే పత్రి సార్ అంటే ఓకే అని వదిలేసిన తర్వాత ఒక 4 years దాకా మేమేం పట్టించుకోలేదు, అంటే హాస్పిటల్కి చూపించలేదు, మెడిసిన్ వాడలేదు, ఏమీ వాడలేదు. అలాంటి సమయంలో ఏం జరిగిందంటే ఆ అబ్బాయికి అనారోగ్యం మొదలైంది. ఎలా, జాండీస్ వచ్చాయి, 8.5 జాండీస్, జ్వరం ఇడిచి రావడం, 1 year దాకా స్కూల్కి కూడా పోలేదు అబ్బాయి. అంటే ఒకరోజు ఇడిచి ఒకరోజు జ్వరం రావడం, అలా జాండీస్ జ్వరము, అబ్బాయి బక్కచిక్కిపోయాడు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డాక్టర్స్కి చూపిస్తే ఏం చేశారంటే ఇది ఓపెన్ సర్జరీ చేయాలి అని చెప్పారు. ఓపెన్ సర్జరీ చేయాలని చెప్పినప్పుడు మేముండి అంటే ఓపెన్ సర్జరీ అంటే కష్టం కదా అని ఆలోచించడం మొదలుపెట్టాము. తర్వాతకి కర్నూలుకి తీసుకొచ్చాము. విశ్వభారతి హాస్పిటల్లో చూపించిన తర్వాత ఒక్కరోజంతా అక్కడే ఉన్నాం. ఒకరోజంతా మేము వచ్చిన రోజే కడతాల్లో ధ్యాన మహాయజ్ఞం అయిపోయిన తర్వాత కర్నూలుకి వచ్చారు సారు మొత్తం ఫ్యామిలీతో సహా. వచ్చినప్పుడు మేము అక్కడికి వచ్చాం కర్నూలుకి అబ్బాయికి చూపించడానికి. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఏకో వేసి చూస్తూ ఉన్నారు. ఈయన నేను కళ్ళు మూసుకొని నిలబడింటే ఈయనకు సేమ్ అంటే సార్ ఏ డ్రెస్ అయితే వేసుకొని వచ్చాడు అక్కడ బ్లూ కలర్ షర్టు వైట్ ప్యాంటు, అదే సిచ్యువేషన్లో సార్ చూస్తున్నట్టు ఈయన కనిపించారు. మేము అబ్బాయికి మొత్తం స్కానింగ్ చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత సేమ్ అదే డ్రెస్లోనే కనిపించారు బుద్ధ పిరమిడ్లో. మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు హ్యాపీగా అనిపించిన తర్వాత సార్ కళ్ళతోనే సైగ చేశారు, ఇలా చూస్తూ ఉన్నారు, ఇలా చూస్తూ ఉండి ఇట్లా అన్నారు, ఇట్లానే నవ్వారు. ఓకే సార్ మీ చూపు మా పైన పడింది అనుకొని ఎంతో ఆనందపడ్డాము. అప్పుడు ఇంకా నెక్స్ట్ టైం అంటే వాళ్ళు ఆ రోజు చూపించుకొని వెళ్ళిన తర్వాత ఒక డేట్ ఇస్తాం మీరు రండి అని చెప్పారు అబ్బాయికి. మళ్ళీ వచ్చిన మేము వచ్చిన రోజే పత్రి సార్ ఆదోనికి వస్తూ ఉన్నారు. అదే లాస్ట్ టైం సార్ రావడం, పత్రి సార్ ఆదోనికి వచ్చారు. మాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు, సార్ ఆదోన్లో ఉంటే మేము ఇక్కడ ఏంది ఉండేదని మేము ఆలోచించడం మొదలు పెడితే డాక్టర్స్ మళ్ళీ మమ్మల్ని ఏమన్నారు, నెక్స్ట్ టైం రండమ్మా అని మళ్ళీ ఇంటికి పంపించేశారు. మమ్మల్ని నెక్స్ట్ టైం రమ్మన్నారులే, మేము సార్ దర్శనం చేసుకుంటామని మేము వచ్చి మళ్ళీ అక్కడ సార్ని కలిసి అబ్బాయిని పరిచయం చేయించాము. అబ్బాయిని పరిచయం చేయించిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక మిరాకిల్ జరిగింది. ఏంటంటే ఓపెన్ సర్జరీ అని చెప్పిన వాళ్ళు ఏం అవసరం లేదు, యాంజియోగ్రామ్ ద్వారా సరిపోతుంది అన్నారు. పొద్దున 7 గంటలకి ఆపరేషన్ చేస్తామని చెప్పిన వాళ్ళు మంచినీళ్ళు కూడా తాపకూడదని చెప్పారు అబ్బాయికి. అలాంటి సిచ్యువేషన్లోన డాక్టర్ ఏం చెప్పారంటే
ఈయన లేడు, గట్టుకొచ్చాడు. మేము 5 రోజులు ఉన్నాం, 5 రోజులు ఈయన గట్టులోనే ఉన్నారు. పగలు మాత్రం మా దగ్గరే ఉన్నారు. నైట్ అయిన వెంటనే ఇక్కడికి వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటే ఇక్కడే ఉన్నారు ఈయన. నేను, మా బావ, మా అక్క మాత్రమే అబ్బాయితో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే మొత్తం నన్ను మా బావని లోపలికి పిలిచారు. పిలిచి వాళ్ళు ఏం చెప్పారు, అబ్బాయికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ జరుగుతూ ఉంది, ఈ అబ్బాయి బతకచ్చు బతకకపోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ జరిగి హార్ట్ బీట్ ఏమైనా కొట్టుకుంటే మేమేం చేయలేము అని నా దగ్గర మా బావ దగ్గర సైన్ చేయించుకున్నారు. ఇద్దరం పెట్టేసి వచ్చేసాము. నేను ఇంకా నాకు ఆలోచన మొదలైంది. మా బావ ఉండి బయటకు వచ్చిన వెంటనే మమ్మల్ని తిట్టారు. మీకు ఇంతకు ముందే తెలుసు కదా, మీకు బుద్ధి ఉందా ఏమన్నా, ఇద్దరు ఇట్లా తిరుగుతూ ఉంటారు, ఫస్ట్ ఆ పిల్లోడు కూడా పట్టించుకోకున్నట్లా అనిన తర్వాత నాకు ఫుల్ ధైర్యం వచ్చేసి బావా ఏం కాదు, నాకు తెలుసు ఆ అబ్బాయికి ఏం కాదని పోయి కూర్చోయిన తర్వాత నేను పైకి వెళ్ళాను. ఎంతైనా తల్లి కదా, ఇంత చిన్న వయసులోనే అంత నరకాన్ని చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అబ్బాయిని చూసి అబ్బాయిని ఆ సిచ్యువేషన్లో చెప్పినప్పుడు మళ్ళీ వచ్చాను. అక్కడికి 1-2 నిమిషాలు ధ్యానం కూర్చున్నాను. 1-2 నిమిషాల్లోనే నాకు అనిపించింది మళ్ళీ డాక్టర్స్ని అడుగుదాము, ఏమైనా చెప్తారేమో అని పోయి అడిగితే ఏం చెప్పారంటే, ఆయన బయటకు వస్తూ ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత సరే ఇలా చెప్పారు కదా, ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి సరే ఎట్లా ఏంటి అని అంటే, అమ్మ ఆ పేరు మీది కాదు వేరే అబ్బాయిది అని చెప్పాడు. ఇట్లా సిచ్యువేషన్ జరిగింది. అంటే ఒక తల్లి అబ్బాయి బతుకుతాడు బతకడో మాకు తెలియదు అని సైన్ చేయించుకున్న వాళ్ళు నా దగ్గర, అదే సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చి ఇది మీ అబ్బాయి రిపోర్ట్స్ కాదు, శశిధర్ కాదు, సతీష్ కుమార్ అనేమో చెప్పారు. ఓకే, నాకు హ్యాపీగా అనిపించింది. అంటే ఎప్పుడైనా సరే మన సంకల్పం ఏదైతే గొప్పగా ఉంటుందో మన ఎంట గురువులే ఉండి మనల్ని నడిపిస్తారు. ఇలా ఎన్నో సిచ్యువేషన్లు ఎదుర్కొన్నాము. అలా అబ్బాయి పొద్దుటి నుంచి రాత్రి వరకు ఏమీ తినకుండా, అబ్బాయి తినుకుంటే నేను ఎలా ఉంటాను, నేను కూడా ఉపవాసం ఉండి రాత్రి 9 గంటలకు ఆపరేషన్ జరిగింది. వచ్చాడు బయటికి. వచ్చిన వెంటనే వాళ్ళ డాడీని అడిగాడు, డాడీ ఎక్కడున్నాడు అని. అంటే ఆ అబ్బాయి ఎంత ఎరుకుతో ఉన్నాడంటే చాలా ఎరుకుతో ఉన్నాడు. అందరూ పడుకుంటే ఆ పిల్లలు, ఆ అబ్బాయి వచ్చిన వెంటనే డాడీ ఎక్కడున్నాడు అని అడిగాడు నన్ను చూసి. అంటే ఏదైనా సరే నిజంగా అంటే ఈ ధ్యానం ద్వారా ఏదైనా ఎదుర్కొనే శక్తి మనలో ఉంటుంది. అలాంటి గొప్ప ధ్యానాన్ని మనకు పత్రి సార్ పరిచయం చేశాడు. ఎలాంటి సిచ్యువేషన్లున్నా, ఎలాంటి అవమానాలున్నా ఈయన చెప్పారు. ఎప్పుడు గణేకల్లో చెప్పారు, ఎంత నలిగితే అంత వెలుగొస్తుంది అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎందుకంటే మేమెంతో నలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఇంత స్టేజ్కి రావాలంటే ఆషామాష కాదు. ఎప్పుడైనా సరే పొగడ్తలు ఉంటాయి, కామెంట్స్ ఉంటాయి, తిట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ ఎదుర్కొంటేనే ఈ స్టేజ్ మీద నిలబడగలము. ఓన్లీ మాకు పొగడ్తలు ఒకటే కావాలి, సన్మానాలు ఒకటే కావాలి అంటే ఎప్పుడు ఇంత స్థాయికి రాలేము. అవన్నీ జరగని పని. అన్నీ చేయాలి, సేవ చేయాలి, సర్వీస్ అందించాలి, ప్రచారం చేయాలి, ర్యాలీలు చేయాలి, అన్నీ చేయాలి. అన్నీ చేస్తేనే ఇక్కడి దాకా వస్తాము. అది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరినైనా అనేటప్పుడు నో కామెంట్స్, నో జడ్జిమెంట్ అని మనకి పత్రి సార్ ఎందుకు చెప్పారు? అలాంటిటప్పుడు ఎందుకు మనం కామెంట్స్ చేయాలి? వేరే వాళ్ళ గురించి ఎందుకు జడ్జిమెంట్ చేయాలి? అలాంటి వాళ్ళని వదిలేయాలి. వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మనది. ఎప్పుడైతే మనం ఎవరిని పట్టించుకోకున్నట్లు ముందడిగేస్తామో అది సక్సెస్ఫుల్గా సాధిస్తాము. ఇంకోటి ఏంటంటే ఈయన ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో పత్రి సార్కి 2016లో మేము మాట ఇచ్చామో, ఈయన మాట ఇచ్చాడో, ఈయన అడుగు జాడల్లో నేను నడుస్తూ మా ఇంటికి వచ్చిన ఎవ్వరు వచ్చినా ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తూ మాతో ఉన్నంత సరే ఏదైనా సరే ప్రతి ఒక్కరు ఆదోనికి వచ్చారంటే మా ఇంటికి వచ్చి భోజనం చేసుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పత్రిసార్తో సమానం. అందుకే ప్రతి ఒక్కరిని పత్రి సార్ లాగే నేను చూస్తాను. ఆదోనికి వచ్చిన వాళ్ళందరినీ మా ఇంటికి రండి, భోజనం చేయండి, అట్లా వెళ్ళొద్దండి. మా ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ భోజనం చేసుకొనే పోవాలి అని ప్రతి ఒక్కరికి అలా అన్నదానం చేస్తూ మా ఇంటి నుంచి మా కుటుంబ సభ్యులు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మా అత్తకు వేల కృతజ్ఞతలు. ఎందుకంటే ఆమె 9 మంది సంతానంలో ఈయన లాస్ట్.
ఇంత లాస్ట్ ఉండి కూడా మమ్మల్ని ఇంత ముందడుగు వేయిస్తూ ఆమె మాకు సపోర్ట్ చేస్తూ ఆర్థికంగా సపోర్ట్ చేస్తుంది, అన్నింటికీ సపోర్ట్ చేస్తుంది. ఒక చిన్న కోడలిగా ఉంటూ అంతమందిలో మేము ముందుకు వస్తున్నామంటే మా అత్తకు కూడా వేల వేల కృతజ్ఞతలు. మా అక్క వాళ్ళకు, మా బావ వాళ్ళకు, మా పిన్ని వాళ్ళకు, మా బాబాయ్ వాళ్ళకు కూడా వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు పంపిస్తూ మా పిల్లల్ని విడిచిపెట్టిపోయినా వాళ్ళు చూసుకుంటారు. ఇంకోటి ఏంటంటే మా పుట్టింటి వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నన్ను తిట్టేది ఎప్పుడు చూసినా, మీరు ధ్యానం అని తిరుగుతుంటారు, మీరు ఎప్పుడు మాంసం మానేస్తారు, నువ్వు ఉండేదే బక్కగా ఉన్నావమ్మా, నువ్వు అవన్నీ మానేస్తే ఇంకా లావైతావులే అని తిట్టేది. అలాంటి ఆమెను ఒకానొక టైంలో ఆదోనికి వచ్చిన తర్వాత ఆ రోజు ఏం జరిగిందంటే, కొద్దిసేపు పిరమిడ్కి రాని ఈయన పిలుచుకొని వచ్చాడు మా అమ్మను. అత కొద్దిసేపు పిరమిడ్కి రాత, ఒక 2 నిమిషాలు అత ధ్యానం కూర్చోనొద్దువు అని పిలిచిన తర్వాత నేను పిల్లల్ని ఆడిపించుకుంటూ ఉన్నాను. ఒక్క 5 నిమిషాలు మాత్రమే కించాంబర్లో కూర్చొనుంది మా అమ్మ. అప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి. నీళ్లు కారిపోతూ ఉన్న సమక్షంలో ఏం జరిగిందంటే, ఇంకొక 5 నిమిషాలకి ఈయన పోయి పిలుచుకొని వచ్చాడు. ఆమె కళ్ళు తుడుచుకుంటూ కిందికి వచ్చేసింది. కళ్ళు తుడుచుకుంటూ వచ్చిన తర్వాత, ఏమత్తా ఏడుస్తున్నావా అంటే, లేదు కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి నాకు అవంతటవే అని చెప్పింది. అంటే ఆమెలో ఉన్న ఏదైతే దుఃఖం ఉందో, బాధ ఉందో అవన్నీ ఆ నీళ్ళ ద్వారా బయటకు వెళ్ళిపోయాయి. ఆ రోజు మాకు మాట ఇచ్చింది ఆమె ఈయనకు, ఈ రోజు నుంచి నేను మాంసం తినను, నేను మానేస్తున్నాను అని. ఆ రోజు ఎప్పుడైతే మాట ఇచ్చిందో ఇప్పటిదాకా మా అమ్మ శాకాహారిగా ఉంటూ 6 సంవత్సరాలైంది. మా కుటుంబం మొత్తం, మా అన్న, మా తమ్ముడు, మా వదిన పిల్లలు, మా నాన్న అందరూ ధ్యాన కుటుంబంగా మారి ఇప్పుడు కూడా ఈ ధ్యాన యజ్ఞానికి అందరూ వచ్చారు, అందరూ అటెండ్ అయ్యారు. మా పుట్టింటి వాళ్ళకు కూడా వేల వేల కృతజ్ఞతలు. అమ్మ నాన్నకు కూడా, నాకు సపోర్ట్ చేస్తున్న మా అన్న, మా తమ్ముడికి కూడా, మా వదినకు కూడా. మా వదిన ఎవరు వచ్చినా కూడా ఓసూరికి ఆమె కూడా అన్నదానానికి ఫస్ట్ ఉంటుంది. ఇలా అందరూ సపోర్ట్ ద్వారా మేమిద్దరం ఇంత చిన్న వయసులోనే వస్తున్నాము. ఈ గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అందరికీ. మనకి ఇంత గొప్ప అవకాశం కల్పించిన పత్రి సార్ కూడా వేల వేల కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన చూపించిన ఈ ధ్యానం ద్వారా మనం ఇంత గొప్ప స్థాయికి వస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఎదగాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ